త్వరలో తెలంగాణ సీఎం మారడం ఖాయమంటూ మాట్లాడిన బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. 4-5 నెలల పాటు నిద్రపోయి ఇప్పుడు మళ్లీ మీడియా ముందు పిట్టకథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. సినిమా స్క్రిప్ట్ తయారు చేసుకుని చిట్చాట్ల పేరుతో కొత్త వాగుడు వాగుతున్నాడని అన్నారు. ఇక మహేశ్వర్ రెడ్డి పరిస్థితి గురువింద గింజలా ఉందని ఎద్దేవా చేశారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య ఉన్న అసంతృప్తులు ఆయనకు కనిపించడం లేదన్నారు. మీ పార్టీలో లొసుగులు పెట్టుకుని మా సీఎం గురించి మంత్రుల గురించి మాట్లాడతావా అంటూ మండిపడ్డారు. ఇక చిలక జోసి ఆపకపోతే నీ భవిష్యత్తు గురించి మేం చెప్పాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు 3-4 మాసాలతో మళ్ళీ నిద్రలేసినట్టుగా చిట్ చాట్ పేరిట ఈ డిసెంబర్కే మా ముఖ్యమంత్రి గారి పదవి కాలము అయిపోతుందని మీనాక్షి నటరాజులు అందుకే వచ్చిందని చెప్పినటువంటి చెత్త మాటలు, పరమ చెత్త మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. వారి పరిస్థితి గురువింద గింజలాగా ఉంది. తన కింద తమ పార్టీ కింద ఏం జరుగుతుందో తెలుసుకోలేని ఓవైపు 8 మంది శాసనసభ్యులుంటే తలోదారి రాజా సింగ్ గారు మీ పార్టీ ఆఫీస్ వైపు రావడమే మానేసి నాపై కుట్ర జరుగుతుంది, నీ పార్టీలో ఉండుమంటుంటే వెళ్ళిపోతానేటువంటి సందర్భం కూడా కనిపిస్తున్న వేళ ఇక మీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం జరుగుతున్నటువంటి పోటీ పోరాటము కొట్టుకునే స్థాయిలో మీ 4 ఎంపీలుంటే తలోదారి ఈటల రాజేంద్ర గారి ఓదారి, రఘునందన్ ఓదారి, ధర్మపురి అరవింద్ గారు ఎటువైపు ఉన్నారో, బండి సంజయ్ గారు కూడా ఎప్పుడు ఏ విధంగా ఉన్నదనేది కూడా ఈ విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు మీ వైపు రావడానికి కూడా చూడలేని పరిస్థితుల్లో మీ పార్టీలోనే అనేకైతే ఈ విధంగా కనిపిస్తుంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని ఓ దారిలో తీసుకొచ్చే విధంగా 7 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకుపోయిన మీ చీకటి ఒప్పందంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈ రాష్ట్రాన్ని అప్పనంగా దోచుకున్నా మీరు పట్టించుకోకపోవడం వల్ల వచ్చిన 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్రాన్ని ప్రతినిత్యం 18 గంటలు ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కష్టపడి ఈ రాష్ట్రంలో దారిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు ఆదుకోవాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతారు, బడ్జెట్లో అనాపాయిస్ ఇవ్వరు. ఈరోజు ఈ ప్రభుత్వానికి కనీసం ఇక్కడి నుంచి పన్ను రూపాయలు చెల్లిస్తే తిరిగి 42 రూపాయలు ఇస్తున్నారు మీరు. అదే మీ బీహార్ ఉత్తరప్రదేశ్కు 7 రూపాయలు 3 రూపాయలు ఇస్తుంటే కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తట్టి లేపే పరిస్థితి లేకుండా ఒక్క పథకాన్ని బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం కానీ ఈరోజు మూసీ నది రివర్ ఫ్రంట్కి సంబంధించిన అంశమే కానీ ఏదైనా మీరు చేయలేని పని చేసి మా మీద ఈరోజు పడేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది సరికాదు. ఈరోజు చిలక జ్యోతిని చెప్పుడు ఆపుకోమని చెప్పి కొడుతున్నా. ఈ చిలక జ్యోతి చెప్పుడు ఆపండి, లేదంటే మీకు సంబంధించిన అంశాలు ఇంకా మీ చిట్టా కూడా విప్పడానికి కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెడీగా ఉందన్న మాట సందర్భంగా చెప్తూ ఈరోజు మీరు ఏవేవో మాట్లాడే మాటలు అది సరైనది కాదని సందర్భం తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ